ప్రస్తుతం మనతో పాటు అల్లు అర్జున్ గారి క్యారవన్ డ్రైవర్ లక్ష్మణ్ ఉన్నారు, మాట్లాడదాం. హలో లక్ష్మణ్ గారు. హాయ్ అండి. హాయ్. ఏంటి మార్నింగ్ నుంచే మీరు పోలీస్ గ్రౌండ్స్కి వచ్చేసారు, ఈవెంట్ గురించి మీరు కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నట్టున్నారు. ఆల్రెడీ అంటే సార్ అంటేనే మాస్ జాతర స్టార్ట్ అయింది ఆల్రెడీ. మొన్న పాట్నాలో చూశారు, ఢిల్లీలో అన్ని ఈవెంట్లు చేశారు. హైదరాబాద్లో ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి 100%. సో క్రౌడ్ కూడా అంతే వస్తారు, అంతే ఇది జరుగుతుంది. అల్లు అర్జున్ గారి క్యారవన్ కూడా చాలా ఫేమస్ అయిపోయింది. క్యారవన్ వీడియోలు తీయడం అంతా కూడా వైరల్ చేయడం జరిగింది. సో మీరు ఎప్పటి నుంచి దానికి డ్రైవింగ్ చేస్తున్నారు? సో ఆ బస్సు వచ్చినప్పటి నుంచి నేనే ఉన్నానండి. బస్సు తీసుకొచ్చింది నేనే, పూణేలో చేసి తీసుకొచ్చినాము. అప్పటి నుంచి నేను 6 years అవుతుంది సార్తో వర్క్ చేయబట్టి. అల్లు అర్జున్ గారు ఎలా చూసుకుంటారు, ఎలా ఉంటారు మీతో? ఒక ఫ్యామిలీ లాగే చూసుకుంటారండి మమ్మల్ని. చాలా ఫ్రీగా ఉంటాడు, మాతో ఫ్రీగా చూసుకుంటాడు. సో మాకు ఏదైనా అవసరం ఉన్నా అడగటం కానీ, షూట్లలో కానీ. సో స్పెషల్ ఏంటంటే ఈ సినిమాకి మేమంతా అడవులలో బయట ఎక్కువ రోజులు ఉన్నాము. గత 5 సంవత్సరాల నుంచి ఈ పుష్ప మీనే వర్క్ చేస్తున్నాము. సో ఎక్కడ పోయినా సరే మాకు మంచి అప్పుడు చూసుకోవడం, వాటిలో అయితే ముందుంటారు నెంబర్ 1. మూవీకి సంబంధించి ఎప్పుడైనా ఏమైనా షేర్ చేసి ఎలా ఉందని అడగడం ఏమైనా చేశారు మీకు? అడుగుతారండి కంపల్సరీ. ఏదైనా సాంగ్ రిలీజ్ అయినా, ఏదైనా సినిమా ఏదైనా సాంగ్స్ అవి రిలీజ్ అయినప్పుడు మాకు వినిపిస్తారు, వింటాము. విని ఎట్లా ఉందని అది కూడా అడుగుతారు. అభిప్రాయం అయితే 100% తీసుకొని అది మాకు నచ్చిన తర్వాత మేము జెన్యున్గా ఎట్లా ఉందనేది చెప్తాము. అవి జరుగుతూనే ఉంటాయండి కామన్గా. సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని ట్రోలింగ్స్ గురించి ఎప్పుడైనా డిస్కస్ చేస్తారా? అవి ఏం చేయరండి, అది డిస్కషన్ అవి పట్టించుకోరండి. పట్టించుకునే స్టేజ్ దాటిపోయింది ఆయనది. ఇక ఇప్పుడు ఆ సోషల్ మీడియా అదంతా ఇక అయిపోయింది, ఇక అది దాటిపోయారు అంతే. ఇక ఆయన అంటే మూవీ రిలీజ్ అయితే మీకు ఎప్పుడు అందరికీ మీ అక్కడ వర్క్ చేసే వర్కర్స్ అందరూ కలిసి ఎక్కడైనా వెళ్తారా, లేదంటే ఆయన ఏమైనా టికెట్ బుక్ చేయడం లేదా ఎట్లా ఉంటుంది? అంటే బేసిక్గా ఏంటంటే 11కి సంధ్యాలో సార్ వస్తాడు, ఆయనతో పాటు వస్తాం మేమందరం. వచ్చి అందరం చూస్తాం. ఇంకా స్పెషల్గా కూడా మాకు స్టాఫ్ గురించి ఒక్కొక్కసారి టికెట్లు బుక్ చేయడం, లేదంటే ఒక షో వేయటం, అవి అయితే ఉంటాయి కంపల్సరీ. అది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఈ షో? సంధ్యాకి వెళ్తామండి 100%. సంధ్యాలో సార్ కంపల్సరీ సంధ్యాకి 11కి వస్తారు. దానికన్నా ముందు ఇప్పుడు ఎట్లా ఇన్ని రోజులు మాది ఇప్పుడు AAA థియేటర్ వచ్చింది మాదే. సో టికెట్లు ఏం చెప్పడం కానీ చేయడం కానీ అవి కామన్గా జరుగుతుంటాయండి. ఎంతమంది ఉంటారు మీ టీం అంతా ఆయన దగ్గర? సార్ పర్సనల్గా వర్క్ చేసేయాలంటే ఒక 20 members దాకా ఉంటాం అన్నట్టు. అందరం కలిపి మేనేజర్లు కానీ, వర్కర్స్ కానీ, బౌన్సర్స్, డ్రైవర్స్ అందరూ 20 members దాకా ఉంటాం. ఆయన దగ్గర నచ్చే మీకు బెస్ట్ క్వాలిటీ ఏంటి? అంటే మనం చేసిన వర్క్కి ఆయన క్రెడిట్ ఇస్తాడండి. మీరు ఇది చేశారు, దీనికి కష్టపడ్డారు, సో ఇది అని చెప్పేసి మనం ఆ టైంలో ఆయన వచ్చి ఒక మాట మాకు చెప్పినప్పుడు మేము పడ్డ కష్టం అంతా మర్చిపోతాం. సో ఒక ఫ్రెండ్ లాగా సింపుల్గా ఉంటారా, లేదంటే ఒక ఓనర్ లాగానే ఉంటారు? చాలా సింపుల్సిటీగా ఉంటాడండి ఆయన. చాలా అంటే చాలా సింపుల్సిటీగా ఉంటాడు. ఓనర్ లాగా ఉంటాడు. మేము డ్రైవర్లం కాబట్టి మా దగ్గర మాతో ఎంతలో ఉండాలో అంతలోనే మాట్లాడతారు. సో వాటన్నిటికీ మాకు ఇచ్చేలు మాకు ఇస్తారు, మాతో మాట్లాడే విధానం కానీ ఇవన్నీ కానీ చాలా బాగుంటుంది. అంత ఇదిగా ఉన్నాడు కాబట్టి మేము ఇన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేయగలుగుతున్నాం. వాడ మీకు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయన హెల్ప్ చేసిన సందర్భం ఏదైనా ఉన్నాయండి, చాలా ఉన్నాయి అవన్నీ. అంటే ఇప్పుడు మాకు ఏదైనా అవసరం, ఇప్పుడు మాకు పర్సనల్కి కానీ లేదా ఫ్యామిలీ పరంగా మాకు ఇన్సూరెన్స్లు ఉంటాయి, అవి అంటే అన్నీ చాలా ఉంటాయి. మాకు ఆ హెల్పింగ్ నేచర్ చాలా ఉంది ఆయన కాడ. అది సార్ దగ్గర ముందు ఉంటాడు, ఆ హెల్పింగ్ నేచర్లో ముందు ఉంటారు. అట్లేం లేదు. మరి రిలీజ్ అవుతుంది కదా, రిలీజ్ దగ్గర పడుతుంది, ఏమైనా టెన్షన్ పడుతున్నారు ఆయన? టెన్షన్ ఏం లేదండి, ఇంకా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. సార్ వాళ్ళు కూడా సినిమా చూసినా కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. సో మేము అందరం కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాం. సినిమా అయితే ఒక రేంజ్లో వెళ్తుంది. మాస్ జాతర ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు గెస్ట్ ఎవరు వస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉండింది. గెస్ట్ గురించి మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? గెస్ట్ ఎవరు లేరు, ఆయనే పెద్ద గెస్ట్ అండి. ఇక ఆయనకే గెస్ట్ లేదు చెప్పండి. గెస్ట్ ఏం లేదు, టీం వస్తుంది, హీరోయిన్ ఉంటాయి, హీరో డైరెక్టర్ గారు అందరూ ఉంటారు. సో గెస్ట్ అనేది ఎవరు లేరండి. అది సో సూపర్. అయితే సో సినిమా కోసం అంతా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. సో రిలీజ్ అయినవి ఇప్పుడు వరకు అన్నీ కూడా సూపర్ ఎక్స్పెక్టేషన్స్తో. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో దానికంటే ఎక్కువే ఉంది. రింగ్ టోన్ కూడా దెబ్బలు పడితే 100%. నేను ఫస్ట్ నుంచి ఆయన ఫ్యాన్ని. సో లక్కీగా అందరు ఫ్యాన్స్ ఎట్లా కాదు, వాళ్ళందరూ అక్కడ నుంచి చూస్తున్నారు, నేను దగ్గర నుంచి చూస్తున్నాను అంతే. సో నేను ఆయన ఫస్ట్ నుంచి ఆయన అంటే పిచ్చి నాకు కూడా. సో లక్కీగా నేను ఆయన దగ్గర వర్క్ చేసుకుంటూ 6 years నుంచి ఆయన పక్కనే ఉంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.